బ్రేకింగ్ న్యూస్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణలో జరిగిన భారీ అవకతవకలపై విచారణ జరుపుతున్న ఏసీబీ ఆయన్ను రెండో నిందితుడిగా పేర్కొంది. ఈ కేసులో ఆయన్ను విచారించేందుకు ప్రాసిక్యూట్ చేసేందుకు డీఓపీటీ కూడా అనుమతించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరవింద్ కుమార్ సస్పెన్షన్ ఫైల్పై తాజాగా సంతకం చేశారు. గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన సమయంలో కేబినెట్ ఆమోదం లేకుండానే సుమారు 55 కోట్ల ప్రజాధనాన్ని లండన్కు చెందిన సంస్థకు మళ్లించారు అనేది ప్రధాన ఆరోపణ. ఇప్పటికే తాజా ఐఏఎస్ బదిలీలో ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్లో ఉంచిన ప్రభుత్వం తాజాగా సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయడం ఐఏఎస్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణలో జరిగిన భారీ అవకతవకలపై విచారణ జరుపుతున్న ఏసీబీ ఆయన రెండో నిందితుడిగా పేర్కొంది. దీంట్లో ప్రభుత్వం ఆయన పైన వేటు వేసింది. అరవింద్ కుమార్ సస్పెన్షన్ ఫైల్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకం చేశారు. మా ప్రతినిధి వాసు మరింత సమాచారం సార్. వాసు, అరవింద్ కుమార్ సస్పెన్షన్కు దారితీసినటువంటి అనేక అంశాలని ప్రభుత్వం ఏ రకంగా పరిశీలించి చివరికి వేటు వేసింది? సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ఎట్టకేలకు ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ముఖ్యమంత్రి నిన్న ఈ ఫైల్ పై సంతకం చేశారు. అధికారిక ఉత్తర్వులు ఈ రోజు వెలువడాల్సి ఉంది. ఈ రోజు సాయంత్రానికి సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రభుత్వం సిఎస్ అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం. అయితే ఇటీవల కాలంలో కూడా అరవింద్ కుమార్ ను విచారించేందుకు డిఓపిటి అనుమతి ఇచ్చింది. రీసెంట్ గా జరిగినటువంటి ఐఏఎస్ ల బదిలీలో కూడా అరవింద్ కుమార్ కు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వం పక్కకు పెట్టింది. అయితే ఈ ఫార్ములా కార్ రేస్ కేసు సంబంధించి కూడా A2 నిందితుగా ఉన్నటువంటి ఐఏఎస్ అరవింద్ కుమార్ కు సంబంధించి అంటే గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి కేబినెట్ ఆమోదం లేకుండా మున్సిపల్ సంబంధించినటువంటి నిధులను MAUDకి సంబంధించిన నిధులను దాదాపు 55 కోట్ల రూపాయలను విదేశీ కంపెనీలకు అక్రమంగా తరలించారు, ట్రాన్స్ఫర్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉంది. కాబట్టి ఇతను విచారించి ఇప్పటికే ఈ కేసులో A1 గా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ కేసులో A1 గా ఉన్నాడు. అతని విచారణకు సంబంధించి ఇటీవల కాలంలో కూడా మాజీ మంత్రిగా ఉన్న నేపథ్యంలో గవర్నర్ అనుమతి లభించింది విచారించేందుకు. మరోపక్క ఇదే కేసులో బిఎల్ఎన్ రెడ్డి జిహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి వ్యక్తి రిటైర్ అయిన నేపథ్యంలో అతన్ని విచారించేందుకు కూడా గతంలో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ అరవింద్ కుమార్ ను విచారించేందుకు సంబంధించి కూడా డిఓపిటి నుంచి కొంతకాలంగా పెండింగ్ ఉన్నటువంటి ఫైల్ ఇటీవల కాలంలో కూడా క్లియర్ అయింది. అతన్ని విచారించేందుకు డిఓపిటి అనుమతి ఇచ్చింది. కాబట్టి తీవ్రమైన ఆరోపణలు ఉన్నటువంటి ఈ కేసుకు సంబంధించి కూడా ఇతన్ని కొనసాగించడం సమంజసం కాదని ప్రభుత్వం భావించింది. గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఎట్లా చెప్తే అట్లా విన్నట్టుగా పూర్తిగా ప్రభుత్వ ఏదైతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. దాదాపు కోట్ల రూపాయలు విదేశీ కంపెనీలకు బదలాయించారు. తద్వారా క్విట్ ప్రోకో జరిగింది. ఆ యొక్క విదేశీ కంపెనీకి సంబంధించిన అనుబంధ సంస్థలు బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నాయన్న నేపథ్యానికి సంబంధించి కూడా ఈ కేసులో ఈడీ కూడా దర్యాప్తు చేస్తుంది. కాబట్టి ఏసీబీ విచారణ త్వరలోనే స్పీడప్ గానున్న నేపథ్యంలో కూడా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఐఏఎస్ అధికారి ఆయనను ప్రస్తుతం డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శిగా పనిచేస్తున్న నేపథ్యంలో అతని ప్రభుత్వం పక్కన పెట్టింది. అతనికి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వనటువంటి నేపథ్యం. కానీ తాజాగా అరవింద్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న రాత్రి ఈ ఫైల్ పై సంతకం చేశారు. MAUD ఏదైతే పైన సమీక్ష చేస్తున్న నేపథ్యంలో కూడా సిఎస్ రామకృష్ణతో చర్చించి అతన్ని సస్పెండ్ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అరవింద్ కుమార్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు డిఓపిటి అనుమతి ఇచ్చింది. తర్వాత ఇప్పుడు ఏకంగా సస్పెండ్ చేశారు. కాబట్టి ఇంకా విచారణకు అంటే ప్రాసిక్యూషన్ కి ఇంకా చాలా ఈజీ అవుతా, ఈజీ మీన్స్ అని తొందరగా దాన్ని వేగవంతం చేయడం కోసంగా పనికొస్తున్నాయి సస్పెన్షన్. ఖచ్చితంగా. ఎందుకంటే ఒక ఐఏఎస్ అధికారిగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారిని ఏసీబీ అధికారులు పిలవడం కానీ విచారించడం కానీ ఇప్పటివరకు కేవలం అతన్ని పిలిచి విచారించారు. కానీ ఇకపై ప్రాసిక్యూషన్ అంటే ఖచ్చితంగా ఛార్జ్ షీట్ ఫైల్ చేసే అంశానికి సంబంధించి కావచ్చు, అవసరమైతే అరెస్ట్ చేసే అంశానికి సంబంధించినటువంటి తీవ్రమైన ఆరోపణలు ఉంటే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఈ యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ కేసులో కూడా ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ఏసీబీ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేకుండా ప్రభుత్వంలో అతను లేకుండా ఉన్నట్టయితే ఖచ్చితంగా యాంటీ కరప్షన్ బ్యూరో విచారించేందుకు కానీ అరెస్ట్ చేసేందుకు కానీ ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు కానీ అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం తెలుస్తుంది. ఇకపై అంటే ఈ కేసులో గత కొంతకాలంగా కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్ తో పాటు బిఎల్ఎన్ రెడ్డి విచారణకు సంబంధించి అనుమతులు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఆ పెండింగ్లన్నీ కూడా క్లియర్ అయిన నేపథ్యం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి డిఓపిటి నుంచి కూడా అరవింద్ కుమార్ విచారణకు అనుమతి లభించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏ క్షణమైనా ఏసీబీ ఈ కేసులో విచారణకు పిలవడం, లేదంటే అరెస్ట్ చేయడం, లేదా ఛార్జ్ షీట్ దాఖలు చేసి వీళ్ళపైన నేరారోపణలకు సంబంధించినటువంటి అభియోగాలు కోర్టులో నమోదు చేసి ఆ తర్వాత
కోర్టులో ట్రయల్స్ నడిపే అవకాశం ఉంటుంది. మరి ఆ కేసులో చూడాలి ఎలాంటి ఆధారాలు. ఇప్పటికే ఈ కేసులో కీలక ఆధారాలు ఏసీబీ సేకరించింది. ఏ బ్యాంక్ నుంచి ఆ నగదు బదిలీ అయింది, ఎవరికి బదిలీ అయింది అనే అంశానికి సంబంధించి, తద్వారా ప్రభుత్వానికి ఎంత నష్టం చేకూరింది అన్న అంశానికి సంబంధించి కూడా, తద్వారా అంతిమంగా లబ్ధి పొందినటువంటి వ్యక్తులు ఎవరు అన్న కోణంలో కూడా ఇప్పటికే ఏసీబీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తా ఉంది. ఏసీబీ దగ్గర వివరాలను కూడా ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా కోరినటువంటి నేపథ్యం. కాబట్టి రెండు దర్యాప్తు సంస్థలు, ఒక కేంద్ర దర్యాప్తు సంస్థ, రాష్ట్ర దర్యాప్తు సంస్థ విచారణ చేస్తున్న నేపథ్యంలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక ఐఏఎస్ అధికారిని ప్రభుత్వంలో కొనసాగించడం ఎంతవరకు సమంజసం కాదని భావించినటువంటి రేవంత్ సర్కార్ అతన్ని సస్పెండ్ చేస్తూ కీలక ఆదేశాలైతే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరించారు. ఆ సమయంలో క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే 55 కోట్ల నిధులను దారి మళ్లించారు, లండన్కు తరలించారు, లండన్లో కంపెనీకి తరలించారనేది ప్రధాన ఆరోపణ. సో దీంట్లో ఏసీబీ ఆయన్ను A2గా చేర్చింది. సో ఈ నేపథ్యంలో ఆయన ప్రాసిక్యూషన్కి ఇప్పటికే డిఓపిటీ కూడా అనుమతించిన నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం కూడా సస్పెన్షన్ వేటు వేసింది. కొద్దిసేపట్లో అరవింద్ కుమార్ సస్పెన్షన్కు సంబంధించి ఉత్తర్వులు అధికారికంగా వెలువడబోతున్నాయి.